కమల్ హాసన్ ని ఆ మధ్య కొన్ని రాజకీయ శక్తులు ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు కమల్ ప్రజల పక్షాన ఆ రాజకీయ శక్తులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అయితే ఆయన విశ్వరూపం 2 సినిమాకి మళ్ళీ సమస్యలు వస్తాయా అన్నదే ఇప్పుడు టాపిక్. తమిళ ప్రజల పక్షాన నిలిచిన కమల్ రాజకీయ చిక్కులకు వెరవని ధీరత్వం. కమల్ హాసన్ గతంలో రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. అయితే రీసెంట్ గా జరిగిన తమిళనాడు రాజకీయ సంక్షోభ సమయంలో కమల్ హాసన్ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాలను పంచుకున్నాడు. తమిళనాట సాధారణ ప్రజల మనోభావాలను ప్రతిబింబిస్తూ జల్లికట్టుకు ఓపెన్ గా మద్దతు తెలిపాడు. అలాగే పన్నీర్ సెల్వంకు మద్దతిచ్చాడు. కమల్ హాసన్ ఇప్పుడు తమిళనాట పొలిటికల్ గా యాక్టివ్ అయ్యాడు. యుద్ధరంగం చిమ్మ చీకటి రాజ్యం గాయం వీడిగేయం బతుకు గమ్యం వెండి కమల్ హాసన్ గతంలో విశ్వరూపం విడుదల సమయంలో చాలా చిక్కులు ఎదుర్కొన్నాడు. శశికళ వర్గానికి చెందిన వారే ఆ సినిమా విడుదలకు అడ్డంకులు సృష్టించారనేది తమిళ మీడియా కథనం. తాజాగా విశ్వరూపం 2 సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టాడు కమల్. విశ్వరూపం 2 సినిమా షూటింగ్ పూర్తయి చాలా కాలమే అవుతోంది. కానీ పలు కారణాల వల్ల సినిమా ఇప్పటి వరకు విడుదల కాలేదు. ఈ సినిమా విడుదలకు అన్ని ఇబ్బందులు తొలగాయని ఇటీవలే కమల్ ట్వీట్ చేశాడు. అయితే ఇప్పుడు కమల్ పొలిటికల్ గా యాక్టివ్ కావడంతో విశ్వరూపం 2కి మళ్లీ ఇబ్బందులు సృష్టిస్తారేమో అన్న అనుమానాలు మొదలవుతున్నాయి. కమల్ హాసన్ గొప్ప నటుడే కాదు, మంచి సామాజిక స్పృహ ఉన్న నటుడు. ఆయన గతంలో చాలా సామాజిక సమస్యలపై స్పందించాడు. అయితే ఇటీవల ఆయన తమిళ ప్రజల మనోభావాలకు అనుగుణంగా రాజకీయ వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. మిగతా కాలీవుడ్ హీరోలు పొలిటికల్ కామెంట్స్ చేసేందుకు జంకుతున్న టైంలో తన పంథా డిఫరెంట్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. నటనకు నవత కరగని యువత నీరస హృదయం రాయని కవిత అభినయ సిరిగా అభినవ గిరిగా వచ్చాడు రసరాజు నిన్ను చూసి మెచ్చాడు నటరాజు. సోదరులెన్ని ఎదురే అయినా సాధన మాత్రం నువ్వు విడలేదు. చిన్న నటియా చిల్లి పిత్తనానికి ప్రస్తుతం కమల్ హాసన్ కొత్తగా ఏ సినిమాలోనూ నటించడం లేదు. 6 నెలల క్రితం ఆయన కాలికి గాయమైంది. అప్పటి నుంచి ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే గత ఏడాది ఆయన శభాష్ నాయుడు అనే సినిమాని మొదలుపెట్టారు. అది ఇప్పుడు పూర్తి చేయాలనే ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత విశ్వరూపం 2 సినిమాని రిలీజ్ చేస్తారట.